వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అంటూ పోరాట బాట బట్టి విప్లవోద్యమంలో నేలకొరుగుతున్నటువంటి వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఏర్వేత కార్యక్రమం చేపట్టింది. ఒకవైపు కోవర్ట్ ఆపరేషన్లు, మరొక వైపు ఎన్కౌంటర్లు, లొంగుబాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి అగ్రనేతలందరూ నేలరాలిపోతున్నారు, లేదంటే లొంగిపోతున్నారు. తాజాగా గత పక్షం రోజుల క్రితం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు ఒకేసారి ఇద్దరు నేలకొరిగారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో ఉన్నాము. రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజు అలియాస్ వికల్ప్ అలియాస్ విజయ్ పేరు మీద రాడికల్ ఉద్యమంలో ప్రవేశించినటువంటి వ్యక్తి ఉపాధ్యాయ వృత్తి నుంచి మరి న్యాయవాదిగా రూపాంతరం చెందాడు. ఆ క్రమంలోనే అనేక పోరాటాలకి నాయకత్వం వహించిన ఆర్గనైజర్ కట్ట రామచంద్రారెడ్డి. అతనికి సంబంధించి ఎన్కౌంటర్ అయినప్పటికీ ఇంకా మృతదేహం స్వగృహానికి చేరలేదు. మరొక వైపు కోస కడారి సత్యనారాయణ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాల్పురంకి సంబంధించి ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఎప్పుడు మా వారు వస్తున్నారు, మరి అతని స్వగృహం మనం చూద్దాము. ఒక్కసారి ఇక్కడే తీగలకుంటపల్లిలో ఉన్నాము. అనేక పోరాటాలకి ఊపిరినిది ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతంలో ఆయన ఎంతోమందిని తీర్చిదిద్ది దళిత బహుజన బడుగు వర్గాల తరపున పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆదివాసీ గిరిజనోద్యమాలకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, దండకారణ్యంలో లీడ్ చేసినటువంటి వ్యక్తి, ప్రజలే మన కంచుకోట అంటూ ప్రతినిత్యం తప్పించే వ్యక్తి రామచంద్రారెడ్డి. ఆ సాయుధ పోరాటమే మనకి ముఖ్యమైనటువంటి విధానం అని చెప్పారు. ఎవరైతే మన వేణుగోపాలరావు, మల్లోజుల వేణుగోపాలరావు లేఖ రాసిన తర్వాత కొద్ది రోజులకే ఆయన వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించిన కొద్ది రోజుల్లోనే ఎన్కౌంటర్లో మట్టు పెట్టడం జరిగింది. కట్ట రామచంద్రారెడ్డి అమర్ రహే, దోపిడీ పీడన లేని శాంతి కాముక సమాజం కోసం కడదాకా పోరాడి ఆకలి లేని రాజ్యం కోసం నీ ఆఖరి నెత్తుటి చుక్కను కూడా అర్పించిన అమరుడా త్యాగశీలి నీకిదే మా అశ్రునివ్వాలి అంటూ రామచంద్రారెడ్డి రామన్న అలియాస్ అని చెప్పి చేయడం జరిగింది. గత నెల 22వ తేదీ 9వ నెల సెప్టెంబర్లో ఆయన మృతి చెందినటువంటి ఘటన. ఇంకా ఇప్పటికీ ఆ ఇంట్లో ఉన్నాం మనం. ప్రస్తుతం వారి ఇంటి ఇదే ఇల్లు. ఆ ఇల్లు దానిలో ఉన్న కుటుంబ సభ్యులకు సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. ఇదంతా కూడా ఈ గృహానికి సంబంధించి అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగినటువంటి కథ రామచంద్రారెడ్డి అలియాస్ రాజు అలియాస్ వికల్ప్ వారి స్వగృహంలో ఉన్నారు. వారి సోదరునితో మనం ఉన్నాము ఇప్పుడు. అంటే ఒకేసారి ఇద్దరు అగ్రనేతలు ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక్కొక్కరికి 20 నుంచి 30 మంది భద్రతకు సంబంధించినటువంటి గార్డ్స్ ఉంటారు. 2-3 అంచెల వ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఉంటుంది. అయినా ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ఏంటి ఇప్పటికీ ఇంకా మృతదేహాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఛత్తీస్గఢ్ జిల్లాలో అండ్ దండకారణ్య ప్రాంతంలోనే సీనియర్ నేతగా ఎదిగినటువంటి వైనము ఏంటి, అసలు వారి నేపథ్యం ఏంటి? మనతో మాట్లాడడానికి వారి సోదరుడు ఉన్నారు, వెంకటరెడ్డి ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. మీకు తెలిసి మీ అన్నయ్య గురించి చెప్పండి సార్. ఓకే, అన్నయ్య ఫస్ట్ ఇక్కడ 10th వరకు కోయల్లో చదువుకున్నాడు. 10th తర్వాత ఇంటర్ సిద్దిపేట వెళ్ళి, అప్పుడు ఇంటర్ను డిగ్రీ రెండు కూడా కంబైన్డ్ డిగ్రీ కాలేజీలో ఉండే. సిద్దిపేటలో ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత వరంగల్లో టీటీసీ చేశారు. టీటీసీ అయిపోయిన తర్వాత మళ్ళీ సిద్దిపేటలో ప్రైవేటు ఒక స్కూల్లో టీచింగ్ చేస్తుండే. అదే టైంలో టీచర్ జాబ్ వచ్చింది. ఊళ్ళో కూడా ప్రథమ తనకే వచ్చింది. అప్పటి వరకు ఊళ్ళో గవర్నమెంట్ ఉపాధ్యాయునిది వచ్చింది. పెంచికల్పేట, ఇప్పుడు ప్రస్తుతం కాటారం మండలంలో పెంచికల్పేటలో ఫస్ట్ అపాయింట్మెంట్ ఉండే. దాని తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఇదే మండల్లో వరకోలు గ్రామం అని ఉంటుంది. ఇప్పుడు ఇటు కరీంనగర్ వెళ్తుంటే వస్తుంది. అక్కడ చాలా రోజులు చెప్పాడు. అక్కడ నుండి మళ్ళీ ఇక మ్యారేజ్ అయింది. ఇక్కడ పనిచేసే టైంలోనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత నేను ఎల్ఎల్ఎం చేస్తాను, అప్పటికి ఎల్ఎల్బి అయిపోయింది. ఎల్ఎల్ఎం చేస్తాను, నేను ఔరంగాబాద్ వెళ్తున్నా అని చెప్పేసి లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత అప్పటికి వెళ్ళి కూడా ఇక ఇప్పటి వరకు రాలేదు. 36-37 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర 38 వస్తుంది.
ఇక తర్వాత అంటే ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు ఎన్ని సంవత్సరాలు వారు బోధన వృత్తిలో ఉన్నారు, సేవలు అందించారు? ఇక్కడ కాటారం అయితే ఏంటి, ఇక్కడ వర్కోలు, ఈ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా, అది ఒక్కటి మాత్రమే చాలా డిస్టెన్స్లో ఉంది. అప్పుడు ఎన్ని సంవత్సరాలు టీచర్గా చేశారు అసలు? 5.5 సంవత్సరాలు దాదాపు చేశారు. అక్కడ ఇక్కడ రెండు కలిపి 5.5 సంవత్సరాలు చదువు చెప్పారు. అయితే ఇక్కడ చదువు చెప్పే క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి మనము ఈరోజు ఈ పాఠం చెప్పుకుంటున్నాం అనేది చెప్పకుండా వచ్చి కథలాగానే వచ్చి అందరితోటి మాట్లాడుకుంటూ కథలాగా చెప్పుకుంటూ బెల్ అయిపోయింది సార్ మీరు ఇంకా పాఠం మొదలు పెట్టలేదని పిల్లలు అడిగితే ఆల్రెడీ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది అదే పాఠము, ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోమని చెప్పేవాడు. వాళ్ళంతా పరేషాన్ అయ్యేది పిల్లలంతా, అరే సారు కథలాగా చెప్పేసింది సార్, మీరు ఎప్పుడు చెప్పినా మళ్ళీ ఎప్పుడు అడిగినా మేము చెప్పగలుగుతామని. చెప్పే క్రమంలోనే అక్కడ కొంతమంది పిల్లలు ఆర్థికంగా అది కొంతమంది తల్లిదండ్రులు వదిలేసి పిల్లల్ని వెళ్ళిపోతే ఒకరిద్దరిని వాళ్ళకు మొత్తము ఆర్థిక సహాయము అన్ని విధాలుగా అది చేసి వాళ్ళకు హెల్ప్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మంచి స్థాయిలో ఉండటం. మొన్న ఈ విషయం తెలిసిన తర్వాత ఒకళ్ళిద్దరు ఫోన్ చేసి, అప్పుడు మా అమ్మ చనిపోయింది, మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, సారే నన్ను ఈ స్థాయికి తెప్పించాడు, ఆయన ధైర్యం కొద్దీ అమ్మ నాన్న ఆయన్నే అయి ఉండి నాకు సపోర్ట్ చేస్తే నేను ఈ స్థాయికి వచ్చాను, సార్ వస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి మేము చూడాలి అని అట్లా చాలామందికి హెల్ప్ చేసే రకము, ఎవరికి కానీ నష్టం చేసే రకం లేదు. ఊళ్ళో కూడా బయట మిత్రులతోటి కానీ ఇంకా ఎవరితోటి కానీ ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకు వచ్చినా వాళ్ళ సమస్యల్లో పాలు పంచుకొని వాళ్ళకు సాల్వ్ చేసే రకం అప్పటి అంటే నుండి. ఒకటి చెప్పండి, ఆయన టీచర్గా ఉన్నప్పుడే మీకు వారికి ఒక 5 సంవత్సరాల తేడా ఉంటుందేమో వయసులో. అయితే ఎప్పుడైనా కానీ సమాజం గురించి, అసమానత్వాల గురించి, దోపిడీ వ్యవస్థ అని చెప్పి ఏమైనా మాట్లాడేవారా? ఏం చెప్పేవారు? అసలు విప్లవం వైపు వెళ్తారని అనుకున్నారా మీరు అసలు? ఎప్పుడు అనుకోలేదు వెళ్తారు అని, ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆయన చదివే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉండే వాతావరణము మొత్తము అప్పుడు ఈ భూస్వాములని అరాచ్మెంట్లు ఇవన్నీ బాగా జరుగుతుండేది. అది బాగా ఇంప్రెస్ చేసేది తనకి. చుట్టుండే ఊళ్ళో కానీ ఇంకా బయట వేరే ప్రదేశాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ జరిగేటటువంటి అన్యాయాలు ఈ దీంతో కొంత ఇంప్రెస్ అయ్యాడు. బాగా చదివేది, బుక్స్ బాగా చదివేది. ఇంటి దగ్గర అప్పుడు గుడ్డి దీపం ఏమి ఉండేది, అదే ఆమ్దం దీపం, గ్యాస్ నూనె కూడా సరిగా దొరకని టైము. ఆ టైంలో దాని కింద కళ్ళు గుంజినా కూడా కూర్చుండి బుక్ మొత్తం చదివేది, మాట్లాడుకుంటూనే చదివేది. తర్వాత ఎవరన్నా ఫ్రెండ్స్ ఉండి నువ్వు ఇప్పటివరకు ఏం చదివినావు, ఈ పేజీలు ఏముందంటే మొత్తం చెప్పేవాడు. ఆ క్రమంలో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక అతను వచ్చేసి, ఈ గుడ్డి దీపం కింద ఎందుకు చదువుకుంటావు, కరీంనగర్ రా, నేనే పెట్టుబడి పెడతా, పెద్దది బిల్డింగ్ కిరాయి తీసుకుందాం, అంతా నేనే పెడతా, నువ్వు ఐఏఎస్గా నేను ఐపీఎస్ అవుతా అని చాలా ఫోర్స్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్. చేస్తే ఇక చాలాసేపు మాట్లాడిన తర్వాత చెప్పాడు, నాకు ఐఏఎస్ ఐపీఎస్ రెండు కూడా ఇంట్రెస్ట్ లేవు, కావాలనుకుంటే ఇదే గుడ్డి దీపం కింద 15 రోజులు కూర్చుంటే 2 కొట్టుకొస్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాకు అటు ఆలోచన లేదు, నువ్వు ఉండేది ఉంటే చెప్పు, ఏదైనా చెప్పమంటే చెప్తా అంటే ఆయన అప్పుడప్పుడు బుక్స్ తీసుకొస్తే అదే గుడ్డి దీపం కింద కూర్చుండి చదివి ఆయనకు అర్థం చేయించేది 1 అవర్ లోపల. ఇక ఆయన మొదటికెళ్ళి కూడా కొంచెం పుస్తకాల పురుగులాగానే చదివేది. సొసైటీలో ఉన్నటువంటిది మొత్తం అన్నిటినీ అవగాహన చేసుకోవడం, మిగతా టైంలో చర్చించడం. ఆ ఉపాధ్యాయ వృత్తి లోపల కూడా అప్పుడు ఏపీటీఎఫ్ అని ఉండే, దాన్ని జనరల్ సెక్రటరీ కరీంనగర్గా పనిచేశాడు. అప్పుడు కూడా స్పీకర్గా పనిచేసి మాట్లాడేది, స్పీచ్ ఇచ్చేది, చాలా బాగా మాట్లాడేది. అంటే వారి వైవాహిక జీవితం గురించి, అంటే లవ్ మ్యారేజ్ అన్నారు కదా, ఎక్కడికి సంబంధించిన యువతిని వివాహం చేసుకున్నారు, వారి పిల్లలు ఎంతమంది, వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? తను సిద్దిపేటలో ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నప్పుడు ఆ స్కూల్నే ఇంకొక టీచర్ పరిచయం అయ్యాడు, వాళ్ళ సిస్టర్ అన్నట్టు ఇప్పుడు మా వదినే. అట్లా ఆ రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడము, అది ఇంట్లో కూడా అమ్మ నాన్నకు చెప్తే ఇంటర్ క్యాస్ట్ కదా అప్పటి టైంలో ఊరందరూ ఏమనుకుంటారు అని అన్నా కూడా నేను బాగానే సపోర్ట్ చేశాను. ఏమున్నది 4 రోజులు టాపిక్ వస్తుంది, తర్వాత మర్చిపోతుంటారు, చాలామంది చేసుకుంటారు ముందు ముందు అని చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇక్కడే అప్పుడు వర్కోల్లో చెప్తుండే, దాని తర్వాత ఇక ఎల్ఎల్ఎం చేస్తా అని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పాప ఒక బాబు, 2 పిల్లలు అక్కడే చదువుకుంటూ అక్కడే ఉండేది. తర్వాత ఆమె 10th ఉండేది, ఇంటర్లో అమ్మాయి ఉండేది, బాబేమో 10th ఉన్న క్రమంలో ఈమెను అక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇక్కడికి ఇంటిమేషన్ ఇస్తే వెళ్ళాము, వెళ్తే అట్లా ఇవ్వబడదు కోర్టులో, కానీ మీరు ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకోవాలంటే అమ్మ దాదాపు 45 రోజులు ఉన్నది కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరిగేసి అది చేస్తే వాళ్ళు ఇయ్యలేదు.
మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అడ్వకేట్లను అడిగితే ఇక్కడ జిల్లా కోర్టు కాకుండా హైకోర్టులో వేయాలి అని చెప్తే మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ 35 రోజులు ఉండి హైకోర్టులో వేసినా ఎంత తిరిగినా కూడా వాళ్ళు సతాయించడం పెట్టిండ్రు. సరే ఇక మా వాడు లోపట ఉన్నాడు, సరే ఏదన్నా అయితే తనే చూసుకుంటాడు, నేను ఇంత అది చేసి ఇన్ని కోట్ల చుట్టూ తిరిగినా మీరు ఇవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను రిటర్న్ వస్తే అప్పుడు మళ్ళీ ఎస్పీ పిలిపించేసి పిల్లలను హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొస్తే ఇక్కడికే వచ్చినాము. వచ్చిన తర్వాత 3-4 డేస్ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ రూమ్లో ఉన్న సామాన్లన్నీ తెప్పించినాము. ఇప్పుడు అమ్మ లేడు, నాన్న లేడు దగ్గర. చిన్నప్పటికీ ఇలా వస్తువులతోటి వాటితోటి అదైనది కదా, అవి కూడా లేకపోతే ఇబ్బంది పడతారని తీసుకొస్తే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక వారంకు ఇక్కడి పోలీసు వాళ్ళకి తెలిసింది ఇంత కూతపెట్టు దూరం లేదు, ఈ 26-27 ఏళ్ళ నుంచి ఎట్లా మేనేజ్ చేసిండు మాకు తెలియకుండా అని వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి ఇక్కడే ఉన్నారని మళ్ళీ వాళ్ళకు రిపోర్ట్ చేశారు. అంటే మీకు అప్పటికి ఒక వాళ్ళ నోటీస్లో లేదు, ఎందుకంటే పీపుల్స్ వార్ గ్రూప్ చాలా హల్చల్ చేసినటువంటి క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ కుటుంబ సభ్యుల ఇంటికి ప్రతి ఇంటికి పోలీసులు వెళ్ళేవాళ్ళు, ఎక్కడ అని చెప్పేసి నిరంతరం నిఘా పెట్టేటోళ్ళు. అయినా వాళ్ళకి వాళ్ళకి తెలియదు. అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి పిల్లలను తీసుకొచ్చిన తర్వాత అక్కడి పోలీసు వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు పంపించిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఈ ఏరియాకు వాళ్ళ నానమ్మ తీసుకెళ్ళింది పిల్లల్ని, అక్కడ ఉన్నారా లేదా ఎంక్వైరీ చేయండి అని ఇక వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారం పంపిస్తే అప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడి వాళ్ళు అదే అన్నారు, మాకు తెలియని ఇది ఏది ఉండదు, ఈ 26-27 ఏళ్ళ నుంచి ఎట్లా మేనేజ్ చేసిండ్రు, ఇప్పుడు ఆ స్టేట్ వాళ్ళు చెప్పేదాకా మాకు ఈ పీపుల్స్ వార్లో ఉన్నాడు అనేది మాకు అర్థం కాలేదు అని చాలాసేపు ఉండి రిపోర్ట్ రాసుకొని వెళ్ళారు. ఎట్లా చూస్తారు? గత నెల 22వ తేదీన ఎన్కౌంటర్లో 2 అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు అంటే చాలా టాప్ క్యాడర్, అది ఆ టాప్ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్కౌంటర్లో మృతి చెందారని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? ఆయనతో పాటు ఉన్నటువంటి సహచరుడు కోస కడారి సత్యనారాయణ రెడ్డి అంత్యక్రియలు అయిపోయాయి. ఆ సిరిసిల్ల జిల్లా గోపాల్పురంకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే మీరు మీ సోదరుని బాడీ తీసుకురావడానికి వెళ్ళలేదా? మీకున్న అభ్యంతరం ఏంటి? మీరేమంటున్నారు అసలు? అయితే ఇది ఎన్కౌంటర్ అయినట్టయితే అక్కడ తనకుండే సెక్యూరిటీ అదంతా ఎన్కౌంటరు వాళ్ళు కూడా చనిపోవాలి, ఓన్లీ ఇద్దరే చనిపోయినరు అని అంటే దాని మీద అనుమానాలు వచ్చినాయి. అనుమానాలు వచ్చి మాకేంటంటే రీపోస్ట్ మార్టం కావాలనేది రిట్ వేసాము అంతే. రీపోస్ట్ మార్టం అని అంటే ఇక వాళ్ళు ఏంటంటే తక్షణ విచారణ చేపట్టకుండా దసరా సెలవుల తర్వాత మేము విచారణ మొదలు పెడతాము అని అంటే ఇక డిలే చేస్తుండ్రు, బాడీని మళ్ళీ ఏమన్నా దహనం చేయడము మాకు ఇవ్వకపోవడం జరుగుతుందేమో అని సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో రిట్ వేస్తే నెక్స్ట్ డేనే విచారణ జరిపి ఇక్కడ హైకోర్టు వాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. రీపోస్ట్ మార్టం వరకు విచారణ జరిగే వరకు బాడీని భద్రపరచాలి, బాడీకి ఏం కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పారు. తర్వాత పార్టీ వాళ్ళు కూడా ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే అడవిలో లేరు, అర్బన్లోనే సిటీలో ఉన్నారు, మా పనుల మీదనే ఇద్దరు కూడా సిటీలోనే వేరు ప్రాంతాల్లో ఉన్నారు. అయితే వాళ్ళకున్న గార్డులా లేకపోతే ఏదో రకమైన ఇన్ఫర్మేషన్ కోవట్లతోటి వాళ్ళను పట్టుకొని చిత్రహింసలు చేసి చంపారు అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. జనరల్గా చూసినా కూడా ఎన్కౌంటర్ అయినప్పుడు కొంతమంది పోలీసులు చనిపోకున్నా కూడా కొంతమంది వాళ్ళకున్న సెక్యూరిటీ ఎంతో కొంతమంది చనిపోతారు. ఇక మీరు కూడా మీడియా వాళ్ళు చూస్తుంటే ఏంటంటే ఒక సెంట్రల్ కమిటీ మెంబర్కి ఎంత సెక్యూరిటీ ఉంటుందని, ఒక సెక్యూరిటీ కూడా చనిపోకుండా 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు చనిపోయారు అనేసరికి అనుమానాలు వచ్చినాయి. తర్వాత వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చేసరికి అది బలం అనేది అదైపోయి కోర్టులో వేసేస్తే భద్రపరిచిండ్రు. మొన్న ఆర్నాడు కూడా ఉండే విచారణ, ఆర్నాడు వెళ్తే ఏంటంటే వాళ్ళు ఇక్కడ హైకోర్టు వాళ్ళు వెళ్ళి అక్కడ అటెండ్ అయితే వాళ్ళు ఏంటంటే తను ఇంతకుముందు జరిగినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టును వీడియో మీకు ఇస్తారు, తర్వాత ఆయన మీద ఉన్న మిగతా కేసులకు సంబంధించిన డీటెయిల్స్ కావాలి, మీరు ఇన్ని రోజులు తను మిస్ అయిండు అని మీరు ఎందుకు కేసు పెట్టలేదని ఉల్టా మనల్ని చేస్తుండ్రు. మనం కోరుకున్నది ఏంటంటే రీపోస్ట్ మార్టం చేసి బాడీ ఇవ్వండి, విచారణ తర్వాత మీరు చేపట్టండి అనేది. అట్లా చేయకుండా ఏంటంటే ఈ పోస్ట్ పోన్ చేసుకుంటూ బాడీని డీకాంపోజ్ చేసినట్టయితే రీపోస్ట్ మార్టంలో వాళ్ళ వాస్తవాలు బయటకు వస్తాయి అనే దాని కొద్దీ అది కప్పిపుచ్చుకోవడం కోసము తాపకొకసారి పోస్ట్ పోన్ వేయడము. దసరా సెలవులలో అని 6 వరకు వచ్చింది, మరి మొన్న కూడా మాట్లాడి వాళ్ళు ఏదోటి విచారణ జరిపి చేయాలి, రీపోస్ట్ మార్టం చేసి సరే ఫర్దర్గా జరిగే ఇన్వెస్టిగేషన్ అవన్నీ వాళ్ళు విచారణ చేపట్టాలి. ఇది కావాలని వాళ్ళు డిలే చేస్తుంటారు. అంటే ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక దేశవ్యాప్తంగా ఒక అగ్రనేతగా ఎదిగినటువంటి వ్యక్తి, మావోయిస్టు క్యాడర్లో
ఆల్మోస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్, టాప్ క్యాడర్లో ఉన్నారు. విప్లవ పంథాలో ఆయన స్టైల్ ఒకటి. అట్లాంటి వ్యక్తి ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సరే, రీపోస్ట్ మార్టంకి మీరు అప్పీల్ చేశారు, కన్సిడర్ చేశారు. ప్రస్తుతం మీరు ఏం కోరుకుంటున్నారు? అదే రీపోస్ట్ మార్టం చేసేసి బాడీ మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి ఈ విచారణ జరిగేది జరగనియండి, అది మేము కోరుకునేది. ఇక్కడ సుప్రీంకోర్టు నుంచి కూడా గైడ్ లైన్ ఇచ్చినా కూడా హైకోర్టు వాళ్ళు ఇంకా డిలే చేసుకుంటూ పోస్ట్ పోన్ చేస్తుండ్రు. అది ఇక హైకోర్టు వాళ్ళు కానీ సుప్రీంకోర్టు వాళ్ళు కానీ ఆలోచించి ఇటువంటిది ఒక నిరాయుధుడు దొరికినప్పుడు చట్ట ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అట్లా చేయకుండా చాలా చిత్రహింసలు. బాడీని చూసిన నేనంటే మా మదరు, తల్లి, తండ్రి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇక్కడే ఉన్నా. అక్కడికి మా వదిన వాళ్ళు వెళ్ళిండ్రు. వాళ్ళు చూస్తే ఏంటంటే కాల్చి కత్తితోటి పొడిచి కన్ను వీకేసి చాలా చిత్రహింసలు చేసి బుల్లెట్ గాయాలు ఒకటి కూడా లేవట వాళ్ళు చెప్పేది. ఇట్లా చిత్రహింసలు చేసి చంపడం కరెక్ట్ కాదు కదా. ప్రతి ఒక్క మనిషికి జీవించే హక్కు ఉంటుంది. సరే, తప్పు చేసినప్పుడు నువ్వు శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆయన నిరాయుధుడైనప్పుడు ఆయన మీద ఉన్న కేసులు మోపండి, ఆ కోర్టులో తేలుస్తారు కదా, కోర్టు తేల్చుకుంటుంది. అట్లా కాకుండా విచక్షణ రహితంగా హింసించి చంపడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి పౌరుడు ఇప్పటికైనా రీపోస్ట్ మార్టం చేసి బాడీని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది. అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు, తాపుకోసారి అన్కాన్షియస్కి వెళ్ళుకుంటూ అప్పుడప్పుడు బయటకు వస్తుంది. కడసారన్నా చూసుకోవడానికి అది ఉంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. అమ్మ నాన్నకి ఈ విషయం తెలియదు, ఇప్పటికీ తెలియదు, అమ్మకు తెలియదు. అమ్మ సగం సెమీలో ఉంటుంది, అప్పుడప్పుడు తెలియక వస్తుంది, అప్పుడప్పుడు స్లో పోతుంది. నాన్నకు చెప్తే ఆయన మొత్తమే అదే అవుతాడని ఆయనకు చెప్పలేదు. మరి ఇంతమంది ఎందుకు వస్తుండ్రు ఇంటికి వీళ్ళందరూ అంటే, అమ్మని చూడడానికి వస్తుండ్రు అంటే, అవును అమ్మ బతికేదట్లేదు కదా అన్నట్టుగా ఆయన కూడా ఏడ్చుకుంటూ చూస్తూ ఉన్నాడు. పొద్దున రాత్రి అటే తిరిగి పడుకున్నా కూడా అటే ముఖం పెట్టి అటే చూస్తుండు. అదే నేను అంటే మీ సోదరుడు అండర్ గ్రౌండ్లో టాప్ క్యాడర్లో ఉన్నప్పుడు, అంటే దాదాపు 35-36 సంవత్సరాలు అయింది కదా, వెళ్ళిన తర్వాత మీతో ఎప్పుడైనా మాట్లాడారా? ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది, అమ్మా నాన్న పరిస్థితి, పిల్లల పరిస్థితి, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేశారా? మీతో ఎప్పుడైనా టచ్లోకి వచ్చింది అసలు? అంటే ఫస్ట్ ఈమె దొరకకముందు ఫోన్లో మాట్లాడేది. వదిన దొరకకముందు, వదిన దొరికిన నుంచి కాంటాక్ట్స్ మొత్తం ఏం లేకుండా పోయినాయి. అప్పుడు ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడేది అమ్మతోటి, నాన్నతోటి, నాతోటి, అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ కాంటాక్ట్ కానీ డైరెక్ట్ చూసిన అది కానీ లేదు. ఆయన వెళ్ళి నుంచి ఇప్పటి వరకు చూడలేదు ఇంట్లో వాళ్ళం ఎవరం కూడా. మొత్తం మీద ఒక ఆర్గనైజర్గా, సెంట్రల్ కమిటీ మెంబర్గా ఎదిగినటువంటి ఖాతా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు అలియాస్ వికల్ప్ కుటుంబ నేపథ్యము, ఆయన ఉన్న ఉపాధ్యాయ వృత్తిని వదిలి న్యాయవాద వృత్తిలోకి వచ్చి ఔరంగాబాద్ వెళ్తాను, అక్కడే ప్రాక్టీస్ చేస్తానని వెళ్ళినటువంటి వ్యక్తి. ప్రేమ వివాహం చేసుకున్నారు, 2 పిల్లలు ఉన్నారు. అయినా అనేక ఇబ్బందులు ఎదుర్కొని సమాజ స్థాపన ధ్యేయంగా ముందుకు వెళ్ళి నేల కొరిగినటువంటి పోరాట యోధుడు. అంటే దాదాపు మావోయిస్టు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. 10 నెలల కిందనే 2 కేంద్ర కమిటీ సభ్యులు పార్టీ పనుల నిమిత్తమే రాయ్పూర్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులకి కోవర్ట్ ఆపరేషన్ ద్వారానే వాళ్ళు దొరికారు. ఆయన చిత్రహింసలకు గురి చేసి హతమార్చారు అని చెప్పేసి లెక్క విడుదల చేయడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం రీపోస్ట్ మార్టం చేయాలి, ఇది నిజమైనటువంటి ఎన్కౌంటర్గా లేదు, ఏంది ఆయన మరణానికి గల కారణాలేంటి తెలియజేయాలని రిట్ వేశారు. దానిపైన స్పందించినటువంటి న్యాయస్థానం సైతం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటికీ కాలయాపన జరుగుతుంది. గత నెల 22వ తేదీన మృతి చెందినటువంటి తమ సోదరుని యొక్క మృతదేహం ఇంకా రాలేదు. త్వరగా ఇస్తే కడసారి చూపు దక్కుతుంది. గ్రామస్తులు, తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆసక్తిగా, ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పోరాట యోధునికి ఇప్పటికైనా తగిన సైంటిఫిక్ రీజన్స్, ఏదైతే చట్టబద్ధంగా ఏం చేయాలని ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. వికల్ప్ ఉపాధ్యాయునిగా తానేమీ సాధించలేకపోతున్నానని అప్పటికే రాడికల్ విద్యార్థి ఉద్యమంలో చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇటు సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించి అనేక మందిని మోటివేట్ చేసినటువంటి పరిస్థితి. బడా పెత్తందారుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో సిద్ధాస్తుడనేటువంటి పేరుంది. ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి. అండర్ గ్రౌండ్లో వెళ్ళారు. వారి తండ్రి గారు ఉన్నారు, మల్లారెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి వజ్రములకు 2 కుమారులు. పెద్ద ఆయన్నే రామచంద్రారెడ్డి అలియాస్ రాజు అంటున్నాం, వికల్ప్ అంటున్నాం. వీరికేమో సరిగా వినబడదు. ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ 96-97 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధులు. వీరికి సైతం ఇంకా తెలీదు తన
పెద్ద కుమారుని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేది తెలియదు. ఎక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి. వీరి ఆరోగ్యం ఎప్పటి నుంచి సరిగా లేదు. వీరికి సంబంధించి సపర్యలు చేస్తున్నటువంటి వీరి కోడలు మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పేరేంటి, మీరు అత్త మామల పరిస్థితి ఎప్పటి నుంచి ఇట్లా ఉంది? 5 సంవత్సరాల నుండి కండిషన్ ఎట్లుంది. ఓకే, ఏమైంది అసలు? వాళ్ళకి రోజు సపర్యలు చేయాల్సిందేనా? ఏంటి అసలు పరిస్థితి? ప్రాబ్లం ఏంది? వారికి ఏం ప్రాబ్లము, వీరికి ఏం ప్రాబ్లం? ఆయన చెప్తాడు. సరే, వారి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి సపర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు తల్లిదండ్రుల సేవలోనే ఆ చిన్న కుమారుడు వెంకటరెడ్డి గారు ఏమైంది అసలు వీళ్ళ తల్లిదండ్రులకి? ఏంటి అసలు ఇంకా తెలీదా అమ్మా నాన్నకు సంబంధించి? తన గురించి ఇంకా తెలియదు ఇప్పటి వరకు. తను ఏంటంటే అన్కాన్షియస్, అంటే ఒక్కోసారి సెమీలో ఉంటుంది, ఒక్కోసారి కాన్షియస్లో ఉంటుంది. 5 years బ్యాక్ అడ్డం పడి ఇక్కడ షోల్డర్ ఫ్రాక్చర్ అయితే సర్జరీ కోసం తీసుకెళ్తే వాళ్ళు అనస్థిషియాగానే దమ్ము ఆయాసం వస్తుందని చెప్పింది. వాళ్ళు ఇన్ టైంలో ఆక్సిజన్ పెట్టినందుకు షార్ట్ మెమొరీ లాంగ్గా కన్వర్ట్ కాకుండా మర్చిపోతుంది. అప్పుడు కోమాలకి వెళ్ళింది. ఇక వేరే వాళ్ళతోటి వెంటిలేటర్ తోటి బయటకు వచ్చింది. ఇక అప్పటి వరకు జరిగిన ఈ విషయాలే గుర్తు, కానీ తర్వాత జరిగేది వితిన్ మినిట్లో మర్చిపోతుంటుంది. ఇక అప్పటి నుండి ఇక్కడే 5 years అవుతుంది, దాదాపు 4.5 క్రాస్ అయిపోయింది. ఇక్కడే ఉండి తనకు న్యూరో వాళ్ళు ఏంటంటే ఆమె ఏ పని చేసినా మనం వద్దనొద్దు, చేయమని బలంతా పెట్టద్దు, ఆమె ఏది చేసినా ఖరాబ్ అయినా మంచిదే, మనం చూసుకుంటూ ఉండాలి అని అది చేసిండ్రు. అట్లా 1 year కాగానే అడ్డం పడితే ఇక్కడ హిప్ ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ నీమ్స్కి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించాము. రాడ్ గిట్లా బాగానే అయిపోయింది. మళ్ళీ మధ్యలో 1 yearకి మళ్ళీ పడి యాంకిల్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు కూడా సర్జరీ అంటే ఇక నేనే ఒప్పుకోలేదు, మాటికి మత్తిస్తే ఇబ్బంది అని పిఓపి తోటి రీసెట్ అయి నడుస్తుండే. మొన్న ఏప్రిల్లో కొంచెం ఫీవరు వచ్చింది. తర్వాత ఒక రోజు మోషన్ లాగా ఉండే. ఎంబడే కరీంనగర్ తీసుకెళ్తే వాళ్ళు అడ్మిషన్ చేసుకొని 2 weeks ఉన్న తర్వాత కూడా ఇక్కడ మానుండి అయితే లేదు, రికవర్ అవ్వడం కష్టం ఉంది, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమంటే నీమ్స్కి వెళ్ళి 3.5 వారాలు ఉన్నాం. అక్కడ కూడా వాళ్ళు తీసుకెళ్ళండి, ఆమె బాడీ కోఆపరేట్ చేయట్లేదు, మల్టిపుల్ ప్రాబ్లాలు ఉన్నాయి ఆమెకి చెప్తే తీసుకొస్తే ఇప్పుడు దాదాపు ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు ఇక బెడ్ రీడే, కదలలేని పరిస్థితి. ఫీడింగ్ కూడా రైస్ ట్యూబ్ తోటే పంపించడం జరుగుతుంది ఎవ్రీ 2 hours డాక్టర్లు చెప్పిన లెక్క ప్రకారం. వారు మంచిగా ఉన్నప్పుడు మీ అన్నయ్య గురించి అడిగే వాళ్ళ, ఎక్కడున్నారు, రాజు ఏడున్నాడు, రామచంద్రరెడ్డి ఏడున్నాడు అని చెప్పి ఆరాధేసేటోళ్ళ, వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అన్నయ్య ఎట్లున్నాడు, రాములు ఎట్లున్నాడు అని. ఇప్పటికి కూడా బాబు పడుకునేటప్పుడు కూడా రోజు రాత్రి రాములు అని గుర్తు చేసుకొని పడుకుంటాడు. ఇప్పటికి కూడా ఆయనకు తెలియదు. అప్పటి నుండి కూడా ప్రతి సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా తన గురించి డిస్కస్ చేసేది. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకుంటారు ఇద్దరు. అయితే వదినే అరెస్ట్ అయింది. దాదాపు 11 సంవత్సరాలు జైల్లో ఉన్నది, ఛత్తీస్గఢ్ జైల్లో ఉన్నది. అప్పుడు కూడా అమ్మకు వెళ్ళి దాదాపు 45 రోజులు ఉండి అక్కడ కోట్ల చుట్టూ, జైలు చుట్టూ తిరిగేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ ఒక 35 రోజులు ఉండి పిల్లలను తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఇక అప్పటికెళ్ళి కూడా అమ్మ చాలా ఇబ్బంది పడేది మొదటికెళ్ళి కూడా. ఇక తర్వాత రాను తన హెల్త్ కండిషన్ అడ్డం పడడంతో, కోమాలకు వెళ్ళడంతో బాగా అదైపోయి ఇక మొత్తం టోటల్గా బాడీ అంతా దగ్గరికి వచ్చింది. మొన్న 2-3 days కూడా డ్రాప్ ఆఫ్ బీపీకి వెళ్ళిపోయింది. పల్స్ కూడా దాదాపు గుండె రేటు 60 నుంచి 100 కొట్టుకోవాల్సింది 160కి వెళ్ళి ఒకేసారి 20కి వచ్చింది. అట్లా తెలిసిన డాక్టర్లతో మాట్లాడితే వాళ్ళు 1.5 గంట లైన్లో ఉండి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ అంతా చేస్తే స్టేబుల్గా ఉన్నది. కానీ ఇప్పటికి కూడా కండిషన్ బాగాలేదు, క్రిటికల్ కండిషన్. నాన్న పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉన్నది. కనీసం వారు కూర్చోగలుగుతున్నారు, వారి పనులు వాళ్ళు చేసుకుంటారా? వారికి కూడా తెలుసా అసలు ఏమైంది? గత నెల 22వ తేదీన ఎన్కౌంటర్లో 2 కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. వారి దృష్టికి పోయిందా? వారు ఏమంటారు అసలు? ఇప్పటికి వీళ్ళిద్దరికి తెలియదు తనకి. అయితే ఈ సంఘటన జరిగిన నుంచి చాలామంది ఇంటికి రావడం, మీడియా వాళ్ళు వస్తుంటే ఎందుకు వస్తుండ్రు వీళ్ళు అని అడుగుతుండ్రు. అంటే అమ్మ పరిస్థితి బాగాలేదు కదా అని. అదే టైంలో 2 days అసలు కదలలేదు, మొత్తం కాన్షియస్ లేదు, సెమీలో ఉండే. అటు ఇటు కదిలిస్తేనే కదిలేదు. ఆమె కోసమే వస్తుందని ఇప్పటికి కూడా ఆయన అదే అనుకుంటుండే. ఇప్పుడు మీరు వచ్చినా కూడా అమ్మ కోసం, తన కోసమే వచ్చి మాట్లాడుతుందనేది తనకు తెలియదు. తెలిస్తే మోషను, టాయిలెట్ అన్నీ అలానే పోసుకుని అక్కడే ఉంటాడు, కదలలేని పరిస్థితి. మళ్ళీగా చాలా అదే అవుతాడు. అందుకే తనకు చెప్పలేదు. సరే బాడీ దగ్గరికి వచ్చిన తర్వాత 1 hour ముందు చెప్దాంలే అని
మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే మాట్లాడతారా ఇప్పుడు ఎక్కడున్నారు రాములు అంటే వారికి అర్థమయ్యేలా చెప్తే ఉన్నారు పేదల కొరకు పోరాటం చేస్తున్నారు అనేటువంటి ఇంటెన్షన్లోనే ఉన్నారా ఇంకా? అక్కడే లోపల ఉన్నాడు, రమ్మను. ఇప్పుడు అమ్మ పరిస్థితి బాగలేదు కదా, వస్తాడా లేదా రమ్మని చెప్పు, ఫోన్ చేసి చెప్పు, లేకపోతే ఎవరితోటన్నా చెప్పి రమ్మని చెప్పు, అమ్మది బాగలేదు చూస్తాడు. మధ్య మధ్యలో కూడా మాట్లాడుతుండేది, రమ్మని చెప్పు, ఎన్ని రోజులు ఉంటాడు, చాదా కాదు, మా అందరికీ చూడాలనే కోరిక ఉన్నది, రమ్మని మధ్య మధ్యలో కూడా అంటుండేవాడు. మీతో మాట్లాడతాడా అప్పుడప్పుడు? మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటాడు. మనం చెప్పింది తనకు వినబడదు సరిగా, మాట్లాడినప్పుడే వినాలి. ఇక మనం కొంత సైగలతోటి బాగా అర్థం చేసుకుంటాడు. మన పెదవుల కదలికను కూడా ఆయన మాట్లాడినప్పుడు మనం పెదవులు కదిలిచ్చినా కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఇక మిగతా టైంలో మనం ఎంతసేపు చెప్పినా ఆయనకు అర్థం కాదు. ఇక తను కూడా చూస్తున్నాం వారు పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ వీరికి తెలియదు ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. రాములు రాములు అని వచ్చే వాళ్ళందరితోని ఆసక్తిగా మాట్లాడేవారు. ఎప్పుడు వస్తారు చూడాలనిపిస్తున్నది, రాములు ఒక్కసారి వచ్చిపో అనేటువంటి క్రమంలోనే ఆయన మాట్లాడేటువంటి మాటలు ఉండేటివి. ఆ ప్రస్తుతం చాలా చెవుడు వచ్చేసింది, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే వయసు రీత్యా వీరి ఆరోగ్యం సరిగా లేదు, ఇప్పటికీ కాన్షియస్లో లేరు, ఏం జరిగిందో తెలీదు, ఎట్లా ఉందో తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది దీనికి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి అసమానత్వాన్ని రూపుమాపుతూ తమదైన విప్లవ పంథాలు కొనసాగుతూ ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తి, విప్లవ వీరుడు ఆనే కాథా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు ఇక లేరు అనేటువంటి విషయం ఈ తల్లిదండ్రులకి ఇంకా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికీ దాదాపు పక్షం రోజులు అయిపోయింది. అయినప్పటికీ ఏం జరుగుతుంది ఏందో తెలియనటువంటి పరిస్థితిలోనే వీరు చూస్తున్నారు, ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరికి సంబంధించి తల్లిగారు అయితే అన్కాన్షియస్లో ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, పూర్తిగా ఆరోగ్యం సరిగా లేదు. వీరైతే దాదాపు 96 సంవత్సరాలు పైబడ్డారు. కొడుకు ఎప్పుడు వస్తారు, పడుకునేటప్పుడు కూడా రాములు రాములు రామ రామ అంటూనే కలవరిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంది, చాలా హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కాథా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు అలియాస్ వికల్ప్ అలియాస్ విజయ్ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి వారి స్వగృహంలో ఉన్నాము. గత నెల 22వ తేదీన ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి ఘటన వారి తల్లిగారికి ఇప్పటికీ తెలియదు. వారికి అనారోగ్య పరిస్థితులు, అన్కాన్షియస్లో కేవలం ఫీడింగ్ అంతా కూడా వాళ్ళ కుమారుడు కోడలు అందజేస్తూ సపర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరికి కుమారుని వార్త చెప్తే తట్టుకోలేకపోతుంది అనేటువంటి ఆవేదన, ఆందోళన ఒకవైపు. చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. ఎంతోమంది ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చినటువంటి విప్లవ వీరుని తల్లి అచేతన స్థితిలో ఉంది. కుమారునికి ఏమైందో తెలియనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరొక వైపు వారి తండ్రి, వీరేమో మాట్లాడలేరు, కాన్షియస్లో లేరు. మరొక వైపు వీరి పేరు వజ్రమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు 36-40 సంవత్సరాల నుంచి రాడికల్ ఉద్యమము, ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూపు, ఆ తర్వాత ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదగడం జరిగింది. మరి మొదట ఇది తీగలకుంటపల్లి, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో వారి స్వగృహం ఇది. వీరి తండ్రి ఉన్నారు, మల్లారెడ్డి గారు ఉన్నారు. వీరికి ఇప్పటికే ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. రాములు రాములు అంటూ వచ్చిన వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి. మరొక వైపు అచేతన స్థితిలో తల్లి ఉన్నారు. ఆ తల్లికి సంబంధించి సైతం వారికి ఏమీ తెలియనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది గ్రామీణ ప్రాంత నేపథ్యము పక్కాగా కనబడుతుంది. చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని లీడ్ చేసి ఎందరికో ఆదర్శవంతంగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎన్కౌంటర్లో మృతి చెందారు. వారి మృతదేహాన్ని అయినా ఇప్పటికైనా ఇవ్వండి, మాకు కడసారి చూపు కొరకైనా నోచుకోవాలి అని చెప్పేసి ఆర్థిస్తున్నటువంటి పరిస్థితి. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎప్పుడెప్పుడు తమ సోదరుడు వస్తాడు, తమ కుమారుడు వస్తారు, వాళ్ళకి విషయం తెలియదు. గ్రామస్తులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎంతో కాలం కిందనే వెళ్ళినటువంటి వ్యక్తి, ఆయన అండర్గ్రౌండ్లో ఉన్నారు, మా వాళ్ళతో పనిచేస్తున్నాడన్న విషయం సైతం కొద్ది రోజుల క్రితం వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి అగ్రనేత స్వగృహంలో మనం ఉన్నాము. దీనికి సంబంధించి అయితే
అందరూ ఆసక్తిగా ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ తర్వాత వచ్చి పరామర్శిస్తున్నప్పటికీ వీరి ఆరోగ్యం సరిగా లేదు, అందుకే వచ్చి వెళ్తున్నారు అనేటువంటి కోణంలోనే వీరి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు అయితే తల్లికి ఏమాత్రం ఇంకా తెలీదు, తండ్రి మాత్రం తమకి ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి అందరూ వచ్చి వెళ్తున్నారు అని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. మావోయిస్టు విప్లవ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆయన రామచంద్రారెడ్డి, ఖాతా రామచంద్రారెడ్డి. వారి స్వగ్రామంలో ఉన్నాము. సిద్దిపేట జిల్లా కోయడ మండలం తీగలకుంటపల్లిలో ఉన్నాము. తాజా మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం ఏం తెలుసు వారి గురించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి. సో నమస్తే అండి. ఏంటి అసలు మీకు వికల్పు రామచంద్రారెడ్డి గురించి ఏం తెలుసు, వారి గురించి ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది, కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. మీరు ఏం కోరుకుంటున్నారు, వారి గురించి మీకు ఏం తెలుసు? ఆయన మా చిన్నతనం, నేను 5th క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మా గ్రామం నుంచి వర్కులస్ టీచర్ చెప్పినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మా చిన్నతనంలో మా ఊళ్ళో ఉన్న యువకులకు క్రికెట్ ఎట్లా ఆడాలి, ఏం చేయాలి, ఏ విధంగా అని నేర్పేటోడు. తర్వాత ఇక 5th అప్పుడు మా చిన్న వయసు కాబట్టి ఆయన ఎటువైనా కూడా మాకు పెద్ద తెలియకపోయి అది మాకు మళ్ళీ మాకు ఇప్పుడు ఆయన చెప్పినట్టు అరెస్ట్ అయినాకనే విషయం ఇక్కడ పలానా కాడ మా వాళ్ళ ఆ పార్టీ తిరుగుతున్నట్టు మాకు తెలిసింది. అప్పటి వరకు కూడా గ్రామస్తులకు కూడా ఎవరో తెలియదు. ఈయన చదవటానికే వెళ్ళిండు, అక్కడనే లా ప్రాక్టీస్ చేతులు కావచ్చు అని ఆలోచనతోనే గ్రామస్తులు ఉన్నారు. ఇది అక్కడికి ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత ఈ నెల 20 తారీఖు నాడు విషయం తెలిసినాడు మాకు. తెలిసినాక అప్పటిదాకా అనుకున్నాం ఇప్పుడు వస్తారు కావచ్చు ఊళ్ళో అనుకున్నాం, కానీ ఈ విధంగా చనిపోయి అతను అని మేమైతే అనుకోలేదు. ఇక ఆయన ఏ భావంతో పోయినా కానీ మాకు సమాధానం, కానీ గ్రామస్తుల కోసమైనా ఆయన చివరి చూపు చూడాలని గ్రామస్తులు అందరూ, ఆయనతో ఉన్నోళ్ళు, ఆయన కలిసిమెలిసిన వాళ్ళు, ఆయన క్లాస్మేట్లు, మిత్రులు అందరూ వాళ్ళ కోరిక మేరకైనా ప్రభుత్వాల దిగచ్చైనా మా ఈ ఖాతా రామచంద్రరెడ్డి గారిని త్వరగా రీపోస్ట్ మార్టం చేసి మా గ్రామానికి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు సర్పంచ్గా ఉన్నారు, తాజా మాజీ సర్పంచ్గా ఉన్నారు. అంతకుముందు మీకు వారు పార్టీలో ఉన్నారు, మావోయిస్ట్ అండర్ గ్రౌండ్లో ఉన్నారు, క్రియాశీలకమైనటువంటి నేత, చాలా కేంద్ర కమిటీ సభ్యులని తెలుసా మీకేమన్నా? తెలియదు. మాకు ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ భార్య అరెస్ట్ అయిందో అప్పుడైనా మాకు కొన్ని రోజులు తెలిసిన విషయం ఇట్లా ఈయన మావోయిస్టులో తిరుగుతున్నది. అప్పటిదాకా కూడా మాకు గ్రామస్తులకు కూడా ఎవరో తెలియదు. చదవటానికి వేయండు, నాందేళ్ళ చదువుకుంటున్న విషయం తెలుస్తాను మనకి. అక్కడనే సెటిల్ అయ్యింది కావచ్చు అనుకున్నాం అంతే. ఇక తర్వాత ఇది ఎప్పుడైతే విషయం బయటకు వచ్చిందో ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇక మన కొత్తగా ఏఎస్ఐ వచ్చినా కూడా పిలుచుకొని అడుగుటోళ్ళు, ఈయన రామచంద్రరెడ్డి వాళ్ళు, ఏం కదా ఆయన స్టోర్ ఏంటిది అని అడిగేటోళ్ళు. మేము పోతే చెప్తే అప్పుడు లాస్ట్ టైం మా ఉప సర్పంచ్ అంటే నేను ఏఎస్ఐ వచ్చిన కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు కంపల్సరీ పిలుచుకొని ఇలా ఆయన గురించి అడుగుతురు అంతే. ఏంటిది ఆయన ఎక్కడ ఉంటుండు, ఏం కదా అంటే మేము ఇదే చెప్తున్నాం, మాకు పెద్ద తెలియకపోతారా ఆయన ఎక్కడ వెళ్ళిన కూడా మాకు తెలియదు మేము అని చెప్తున్నాం అంతే. అంతకుమించి ఆయన గురించి మాకు పెద్ద తెలియదు. కాకపోతే ఈ మధ్య కొంచెం ఈ టెక్నాలజీ, నెట్ ఇంటర్నెట్ కానీ కొంచెం యూట్యూబ్లో ఈ పేపరు ఏం చేస్తున్న విషయం తెలుసుకున్నాం అంతే. అంతకుమించి ఏం తెలియదు. తెలుసుకున్నా కానీ బయట చెప్పకపోదు, ఇక మనకి అప్పుడే కొందాం అంతే. అది కానీ ఒక చివరి చూపైనా మాకు కలగా గ్రామస్తుల తరఫున నేను కోరుకుంటాను, ఒక చివరిసారైనా మేము చూడాలని. సో చిన్నతనంలో ఆ క్రికెట్ ఎట్లా ఆడాలి, ఎట్లా అయితే బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు అంటే 4, 5వ తరగతి నుంచి దాదాపు 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకి ఆయన సన్నిహితంగా మెదిలేవాడు. ఆటల గురించి, ఇతరత్ర అంశాల గురించి చెప్పేవాడే తప్ప వారు పార్టీలో ఉన్నారు, ఇంత క్రియాశీలకమైనటువంటి నేతగా ఎదిగారన్నటువంటి విషయం నిన్న మొన్నటి వరకు తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో చివరి చూపు కొరకి తమ గ్రామస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆశగా ఎదురు చూస్తున్నారు, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వారిని రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని అప్పగించాలి ఇప్పటికైనా, ఇప్పటికే చాలా లేట్ ఆలస్యం అయింది అని చెప్పేసి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, తీగలగుట్టపల్లి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.